ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. మనోవాంఛ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు ఒక దీర్ఘకాలిక ఒప్పందం కలిసివచ్చే అవకాశం కనిపిస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలుకు అవకాశం ఉంది. విద్యార్థులకు, మహిళలకు శుభకాలం. విష్ణు సహస్రనామ పారాయణాలు మీకు శుభాలనిస్తాయి. లక్కీ కలర్ తెలుపు. లక్కీ నంబర్ 6. వృషభరాశి. ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. శుక్రుడి అనుకూల దృష్టి వల్ల మీకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమైన రోజు. నూతన వాహన యోగం కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివచ్చే రోజు. వెంకటేశ్వర స్వామికు తులసిమాల సమర్పించండి. లక్కీ కలర్ లేత గంధం. లక్కీ నంబర్ 9. మిథునరాశి. ఈ రోజు ఈ రాశివారికి గ్రహాల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు వ్యయప్రయాసలు ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగాలు కొంచెం ఒత్తిడితో కూడి నిరుత్సాహకరంగా సాగే అవకాశం ఉంది. అనవసర వాగ్వివాదాలు ఇబ్బంది పెడతాయి. బుధుడి అనుకూలతకు మీరు ఈ రోజు విష్ణు సహస్రనామాలు జపించండి. లక్కీ కలర్ పచ్చ. లక్కీ నంబర్ 7. కర్కాటక రాశి. ఈ రోజు మీకు చంద్రబలం చాలా తక్కువగా ఉంది. తలచిన పనులు కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశముంది. విద్యార్థులకు శ్రద్ధ వహించవలసిన కాలం. లక్కీ కలర్ తెలుపు. లక్కీ నంబర్ 6. ఈ రోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రవి అనుకూలత వల్ల పెద్ద మొత్తంలో లాభాలు కళ్లజూసే రోజు. వ్యాపారులకు చాలా ఉత్సాహకరంగా రోజు ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఎక్కువగా ఉండే రోజు. సుందరకాండలో ఏమైనా 5 శ్లోకాలు జపించి రోజు ప్రారంభించండి. జయం కలుగుతుంది. లక్కీ కలర్ గులాబీ. లక్కీ నంబర్ 9. ఆరాశి. గ్రహబలం అనుకూలంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న చిక్కులు తొలగే రోజు. వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ధనలాభాలు వచ్చే రోజు. వృత్తి నిపుణులకు నూతన అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభించే రోజు. అమ్మవారి ఆరాధన మీకు అనుకూలతనిస్తుంది. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నంబర్ 9. ఆరాశి. ఈ రోజు గ్రహబలం అనుకూలత కొంచెం తక్కువగా ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో చికాకులు కనిపిస్తున్నాయి. అనుకోని జాప్యాల వల్ల మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. శుక్రుడి అనుకూలత తక్కువగా ఉండటం వల్ల మీ మాటకు విలువ తగ్గుతుంది. రాజకీయ నాయకులు మాటపై నియంత్రణ కలిగి ఉండండి. వివాదాల్లో చిక్కుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం భూ క్రయ విక్రయాలకు కలిసివచ్చే అవకాశం ఉంది. శివారాధన మీకు చిక్కులు తగ్గిస్తుంది. లక్కీ కలర్ నీలం. లక్కీ నంబర్ 9. ఈ రోజు గ్రహబలం అనుకూలత కొంచెం పాక్షికంగా అనుకూలం. వ్యాపారులకు రోజు ప్రారంభంలో అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ రోజు ముగింపు మాత్రం విపరీత ధనలాభాలతో పూర్తవుతుంది. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా జరుగుతాయి. విలాసాలకు డబ్బు దుబారా చేయవద్దు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలసిన కాలం. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ముక్కంటిని బిల్వపత్రాలతో పూజించండి. ఇబ్బందులు తొలగుతాయి. లక్కీ కలర్ లేత నీలం. లక్కీ నంబర్ 3. ధనురాశి. ఈ రోజు గ్రహబలం అనుకూలత చాలా బాగుంది. విపరీతమైన ధనలాభాలు వచ్చే రోజు. ఈ రోజు మీరు ఏమి తలిస్తే అది కలిసివచ్చే రోజు. నూతన పెట్టుబడులకు, భూముల కొనుగోలుకు చాలా అనుకూలమైన కాలం. గురుడి అనుకూలత వల్ల ఉద్యోగులకు ప్రమోషన్లు, అధికారుల ప్రశంసలు లభించే రోజు. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో ప్రవేశానికి, పోటీ పరీక్షలకు అనుకూలత ఎక్కువగా ఉంది. ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ దేవదేవుడికి తులసి మాల సమర్పించండి. గొప్ప ఫలితాలు కలుగుతాయి. లక్కీ కలర్ కనకాంబరం రంగు. లక్కీ నంబర్ 9. ఈ రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది. పనులు ఒత్తిడితో పూర్తవుతాయి. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి డబ్బు చేతికొస్తుంది. ఖర్చుల్లో అదుపు అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారులకు, ఉద్యోగులకు విపరీతమైన పని ఒత్తిడి ఉండే రోజు. శివుడి దర్శనం మీకు మానసిక శాంతి కలిగిస్తుంది. లక్కీ కలర్ తెలుపు. లక్కీ నంబర్ 2. కుంభరాశి. ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెట్టిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసకరమైన కాలం గడుపుతారు. మీ పిల్లల విజయాలు మీకు సంతోషాన్నిస్తాయి. వ్యాపారాలు ఉత్తేజకరంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ, అరటిపళ్ళు సమర్పించండి. మీకు విజయాలు కలుగుతాయి. లక్కీ కలర్ కాషాయం. లక్కీ నంబర్ 3. ఈ రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది. ముఖ్యంగా గురుబలం కొంచెం తక్కువగా ఉంది. ఉద్యోగులకు అధికారుల నుండి మీరు చేసే పని గురించి ప్రశ్నలు ఎదురవుతాయి.
వ్యాపారులకు సమయానికి ధనం సర్దుబాటు కాక చికాకులు ఎదుర్కొంటారు. చేసే పనిపై శ్రద్ధ పెట్టండి. డాక్యుమెంట్లపై సంతకాలు చేసే సమయంలో మెలకువతో ఉండండి. హనుమాన్ చాలీసా పఠించండి. అనుకూలతలు పెరుగుతాయి. లక్కీ కలర్ పసుపు. లక్కీ నంబర్ 5.